పర్వతాసు లేదండి. ఏంటో అసలు గాలి కూడా లేదు, కళ్ళు తిరుగుతున్నట్టుంది. కట్ సౌందర్య వాళ్ళు అందుకే వెళ్ళిపోయారేమో. ఇప్పుడు నా డౌట్, కరెంట్ ఉందా అప్పుడు? ఓకే ఓకే. ఏమన్నా ఇక్కడ స్లోలీ రిలాక్స్, రెండు చేతులు ఎదురుగా, డీప్ బ్రీతింగ్. వాతావరణము ఏంటో ఈ వారం అంతా కూడా గాలి లేదు కదా, గమనించారా? సమ్మరే కాదు, ఇంత ముందు కలిసి గాలి ఉండేది. విశాఖపట్నం లాగా ఉంది ఇక్కడ, కళ్ళు తిరుగుతున్నట్టు. అంటే అసలు ఆ వేడికి ఒక రకంగా తీవ్రత ఎక్కువగా ఉంది. రెండు చేతులు మేడతండి పోతుంది. స్లోలీ రిలాక్స్, కుడి చేతి పిడికి బిగించి వెళ్ళాను. అసలు ఆయన ఆపోజిట్గా చెప్పాడు, ఫుల్ డస్ట్బిన్ లేమన్నాడు. ఆ ఫైలు ఆ మందులు పూర్తిగా జీరో పెట్టేసేయండి ఇమీడియట్గా, వద్దన్నాడు. చాలా చాలా హారబుల్గా ఇచ్చాడు. అసలు అవి మామూలుగా అయితే క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ ఇచ్చాడు, అసలు అవి అవసరమే లేదు, మీ కండిషన్ అంతా బాగుందని చెప్పి. ఆయుర్వేదం నాడి కూడా చూశాడు. అమ్మ అది అప్పుడు అనిపించింది, రెండో డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనేది. తెలియకపోతే వెళ్ళిపోయి ట్రీట్మెంట్లు కూడా మొదలుపెట్టి ఇచ్చేసుకునేదాన్ని. దరిద్రం మొదలుపెట్టారు 3 వారాలు. చాలా ఇబ్బంది అయింది, నాకు తెలుస్తుంది ఆ సైడ్. అసలు ప్రాబ్లం కంటే ఇది ఎక్కువైంది నాకు, నీరసం ఒక రకంగా. నన్న 15 days. ఈసారి గుంటూరు, ఆయన శనివారం మొన్నంటే నేను మిస్ అయ్యానని ఇంకా నేను ఇంటికి వెళ్ళా తొందరగా. మనం లేట్ చేయకూడదు కదా, అనుకున్నది అడుగు వచ్చేటట్టు. మరి వెళ్ళడం వల్ల మంచిదే అయింది కదా. అచ్చంగా మన వీటి అల్లోపతి ట్యాబ్లెట్స్ లాగే, ఒకటి మాత్రం పౌడర్ ఇచ్చారు, ఒకటి కషాయం. అదే అది వాటర్లో కలుపుకొని గుట్టుకొని తాగాలి. కానీ బాగున్నాయి. ఆయుర్వేదం కూడా అసలు ఏం తెలియట్లేదు ఇంత ముందులాగే, ఇంగ్లీష్ మందులాగే ఉన్నాయి. అయినా నాకు అలవాటే ఆయుర్వేదం. నేను ఆయుర్వేదం చాలా ఫస్ట్ నుంచి, అదే 12 ఏళ్ళ నుంచి. ఫస్ట్ టైం అల్లోపతి మొన్న వెళ్ళడమే, ఎప్పుడు ఏం ప్రాబ్లమే రాలేదు కదా. బ్రీతింగ్ చేస్తాను. ఆయుర్వేదమేనా?
అవును 7 months ఏం లేదు రీజన్ అన్ని తెలిసింది అంత బాగా ఏం లోపల అయిన గడ్డలు అలాంటివి కూడా ఆయుర్వేదంలో వచ్చేది వెంటనే అంతే. ఆయన ఆయన చనిపోయారు కదా ఇప్పుడు ఇప్పుడు లేరు కదా ఆయన ఇప్పుడు ఉన్నారా బతికి ఉన్నారా ఏమో నేను వాళ్ళ అబ్బాయి కూడా ఆయుర్వేదం డాక్టరే కదా అయితే ఆయన ఆయన పేరు మీద ఒక మ్యాగజైన్ కూడా వచ్చేది ఏడ్చూరి వాళ్ళది నాకు గుర్తుంది ఆయన చాలా భలే చెప్పేవాళ్ళు అప్పుడు మంచి ఆయన ఒక టైంలో టీవీలో అసలు ఆయుర్వేదం మీద అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళల్లో మురళీ మనోహర్ గారు ఏల్చూరి గారు రామ్దేవ్ బాబా అట్లా కొంతమంది సెలెక్టెడ్గా ఉండేవాళ్ళు 4-5 ఆయుర్వేదం మందులు దాని గురించి అవేర్నెస్ అసలు ఆయుర్వేదం కూడా ఇట్లా చక్కగా మందులు ఉన్నాయా అని మనకి తెలియజెప్పింది మాత్రం వీళ్ళు 7 months ఇన్ని మందులు వాడితే రాడితే 1 week ఒక పౌడర్ ఆవుపాలు కలిపి ఇచ్చారు ఇట్లా ప్రశాంతంగా రాసుకుని హాఫ్ చేస్తారు అసలు 1 week తాగలేదు 1 week తాగమన్నారు నాకు 4 days కి వచ్చింది మణికట్టి దగ్గర పట్టు బ్యాక్ స్ట్రీట్ చేయి మార్చు slowly hands together ఈయన పక్షవాతానికి ఫేమస్ అంట ఎక్కువ భలే తగ్గింది చాలా మంది తగ్గినాయి అందుకే ఎక్కువ క్యూ కడుతున్నారు నాకు వెళ్ళాక కూడా గంట పైన పట్టింది లోపలికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ ఉన్నా బాగా బిజీగానే ఉన్నారు చిన్నతనే 35 years అలా ఉంటాయి ఎవరు ఆ పిల్ల మరి ఐటీ చదువుతుంది చూస్తున్నాము ఎక్కడ ఉంది లేదా అమ్మాయి చూస్తుంది మానేసినట్టుందిలే 1 month అయిపోయింది కదా మానేసేది నేను ఇద్దరు అదే మానేసి ఉంటారులే అనుకున్నా side శంఖపుష్పి చెట్టు మొక్క ఎవరికైనా తెలుసా ఐడియా ఉందా విన్నారా మీ ఇంట్లో ఉందా నాకు ఒకటి ఇస్తారు మొక్క నాకు ఇచ్చిన ట్యాబ్లెట్లో శంఖపుష్పి ఉంది ఆ టీ కూడా నేను విన్నాను అంతకుముందు షార్ట్స్లో చూసేదాన్ని శంఖపుష్పి ఆకు అది పూలు అమ్మో అసలు అది అమృతం అయితే నాకు కొంచెం ఇవ్వండి అయితే దాంతో ఆ టీ తాగితే చాలా మంచిదంట శంఖపుష్పి టీ ఇంకా ఏం చెట్లు ఉన్నాయి శంకు చెట్లు అంటారు అయ్యేనా శంకు చెట్టు అంటే అదేనా
అదేనంట ఆంటీ. పార్కులో ఉన్నాయి. బ్లూ కలర్, లావెండర్ కలర్ లో కదా. కలరు మన వెంకటేశ్వర స్వామి గుడి వెనకమాల పార్కులో ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఓ అవునా. అయితే నాకు ఇచ్చిన దాంట్లో అసలు కాంపోజిషన్ చూస్తే ఆశ్చర్యం వేసింది. అశ్వగంధ, జటామాంసి, శంఖపుష్పి, మళ్ళీ ఇంకా అన్నీ కూడా చాలా అంటే బలమైనవి, బాడీకి కొంచెం బలం వచ్చేది. ఎంత చక్కగా వీళ్ళ ఈ ఇంగ్లీష్ మందుల వాళ్ళేమో ఉన్న బలాన్ని తగ్గించేసేసి రివర్స్ లో అన్నమాట, చాలా తగ్గిపోద్ది. సగం డీలా పడిపోతాం ఆ టాబ్లెట్ దెబ్బకి. దాన్ని వాళ్ళు ఎలా అన్వయిస్తారంటే మీకున్న జబ్బు అది, అందుకే మీకు అలా అయింది భయపెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా తగ్గకపోయినా వాళ్ళ మీద చెడు పేరు రాకుండా మన మీదే పూర్తిగా నెట్టేయడం బాధ్యత. మనల్ని అలా ప్రిపేర్ చేస్తున్నారు సైకలాజికల్. ఫస్ట్ వీటికి వెళ్ళిపోవాలండి. మనం ఏం చేస్తున్నాం అంటే రివర్స్ వెళ్తున్నాం. ఫస్ట్ అల్లోపతికి వెళ్ళి అక్కడి నుంచి ఆయుర్వేదం హోమియోపతికి వెళ్తున్నారు. అలా కాకుండా ముందే వీటికి వెళ్ళి తగ్గకపోతే అప్పుడు అక్కడికి వెళ్ళాలి. మీ ఇంట్లో ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయి? ఉసిరి కూడా ఉంది కదా. ఉసిరి ఒకసారి తీసుకొచ్చారు కదా. గోరింటాకు కూడా ఉందా? నల్లేరు ఉందా? చాలా మంచిది. అయితే నాకు ఒకసారి ఇవ్వండి నల్లేరుకాయలు. నేను విన్నా పచ్చడి బాగుంటుంది, కత్తి కొద్ది జాగ్రత్తగా కొలవాలంటేగా, ఆయిల్ రాసుకోవాలంటేగా. మీకు పచ్చడి చేయడం వచ్చా? పచ్చడి చేయడం ఓకే. అంటే ప్రొటెక్షన్ ఆయిల్ రాసుకోలేదా? ఓ అవునా. ఎలా తిన్నారు పచ్చడి? అన్నంలో తింటమేనా? అవునా. ఎన్ని కాయలు వేయాలి? అవును ఉంటాయి. దానిలో గుజ్జు వరకే వేయాలా? పైన ఎలా తీస్తారు? ఈనెలు తీయడమేనా మన గోర్చిక్కుళ్ళకి తీసినట్టు? ఓ వాటిని వేయించుకోవడమే. ఏమేమి వేస్తారు? మెడక్ చేయండి. బాగుందా? చింతపండు కూడా పెట్టారా? బాగుందా టేస్ట్? ఈసారి మాత్రం ఇవ్వండి, ఎందుకంటే ఇవి ఇటన్నిటికీ పనికి వస్తాయి. అది కూడా నాకు ఆ చెట్టు కూడా ఎలా పెరిగిద్ది? ఇలా పెట్టడమేనా, లేకపోతే ఇంత ఇంత కొమ్మ పెడితే వచ్చిద్దా? ఇంత కొమ్మ పెడితే వస్తుందా? అదే మీరు గమనించారు ఎప్పుడైనా? మామూలుగా ఈజీగా వెళ్ళడానికి సామెతల్లో వాడతారు ఈ పేరు, నల్లేరు మీద నడక. నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోవచ్చు అంటే, అంటే అంత తేలిగ్గా అది అలా అలా పాకుకుంటే అలా పాకిద్దని దానికి అట్లా పెట్టుంటారు పేరు. అది కూడా నేచరే చెప్తుందంట కదా. కరెక్ట్ గా అలానే ఉంది. అవును. ఒక గురువు గారు జ్యోతిష్యం చెప్పి, ఆయన వైట్ గా ఉంటారు చూడండి, ఆయన వంటలు నేర్పుతుంటారు, బ్రాహ్మలు. ఆయన వచ్చి అంతే ఇలా పిలక ఇక్కడ పళనిస్వామి, ఆయన చెప్పారు నల్లేరు పచ్చడి. భలే బాగా అనిపించింది. ఆ రోజు నుంచి అనుకుంటా ఈ పచ్చడి చేయాలి, ఎక్కడ దొరుకుతాయి అని. మీరు కుండీలో పెట్టారా దాన్ని? ఫస్ట్ పెట్టడం నేల మీద కూడా పెట్టచ్చా? మామూలు కింద నేల మీద కూడా పెట్టచ్చా? అంటే మాకు తులసి మొక్కలు ఉన్నాయి చాలా, మళ్ళీ అవి చనిపోతాయేమో, వాటి చుట్టుకుంటుందా అని. ఓకే, ఓన్లీ నేల వాటంగానే పాకిద్ది.
కరివేపాకు నేను పని కట్టుకుని పెంచిన నాళ్ళు ఒక్క కరివేపాకు చెట్టు బతికింది లేదు. అనుకోకుండా దానంతట అదే ఒక చెట్టు వచ్చింది. ఏం పెరుగుతుందో ఏపుగా ఇంత ఎత్తు పెరిగింది. మనం అసలు పట్టించుకోకపోతేనే వచ్చేస్తాయి. కావాలండి మీకా గోరింటాకు కావాలి. మేము బజ్జీలు వేసేవాళ్ళం. కానీ భలే స్మెల్ వస్తుంది. మేము పోయిన సంవత్సరం పెంచాము, తర్వాత ఎందుకో తీసేసాము. ఒకసారి ఏమో టీలో వేసాను, గ్రీన్ టీ లాంటివి పెడతాను కదా, దాంట్లో దాల్చిన చెక్క లవంగాలతో పాటు వామాకులు కూడా 2 పడేసి బాగుంది, స్మెల్ బాగుంది. బజ్జీలకి బాగుంది, ఇంకా ఎక్సలెంట్ ఉంది. 2 చేతులు కాలర్ పొందికి లెఫ్ట్ రైట్. ఫేస్కి సంబంధించినవి నెగ్లెక్ట్ చేయకుండా అప్పుడప్పుడు చేయాలి. ఎందుకంటే క్రేనియల్ నర్వ్స్ అక్కడి నుంచి మనకి ప్రాణశక్తి ప్రవాహం తల్లకుండా వస్తుంది కదా. సో ఒకసారి ఒక బ్లాక్ ఏర్పడితే మూతి వంకర పడడం, పక్షవాతం వస్తుంది మొక్కానికి, దాన్ని సెరిబ్రో పాలసీ అంటారు. సో అందుకని అప్పుడప్పుడు చేయాలి. మొత్తం ఫేస్కి సంబంధించి ఆక్యుప్రెషర్ పాయింట్లు ఇవన్నీ కూడా, ఐబ్రోస్ ఇలా ప్రెస్ చేసుకోవడం ఇవన్నీ కూడా. ఇవాళ వద్దులేండి, చెమట పెట్టున్నాం, బాగాలేదు, ఈసారి చేద్దాం ఫ్యాన్ అన్నట్టు. ప్రాణాయామాలు చేసే ముందు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్. చంద్రంగ బస్రిక చేయండి, కుడి బట్టను వెళ్తే కుడి ముఖం చేయండి, 20 నుంచి 30 బ్రీత్ అవుతుంది. ఇప్పుడు సూర్యాంగ బస్తిక, కుడిముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుతుంది. సుషుమ్న బస్తిక, alternate. Slowly release. Slowly release. కపాలభాతి, 2 చేతులు చిన్ముద్ర లేదా ఆది ముద్ర పెట్టుకోండి. హై బీపీ ఉంటేనేమో చిన్ముద్ర పెట్టుకోండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక పొట్టను లోపలికి బయటికి సెకండ్కి ఒక స్టెప్. పొత్తి కడుపు దగ్గర లాగాలి. మూలబంధం అంటే అశ్విని ముద్ర వేసుకుని వీలైనంత వరకు యానస్ పార్ట్ దగ్గర కొంచెం బిగించి పొత్తి కడుపు, అప్పుడు ఆటోమేటిక్ పొత్తి కడుపు లోపలికి బయటకు వస్తుంది. సెకండ్కి ఒక్కసారి సరిపోతుంది, ఎక్కువ స్పీడ్ అవసరం ఉంది. ఇంకా బీపీ లాంటివి హై బీపీ ఉన్న వాళ్ళు అయితే 40
40 స్ట్రోక్స్ సరిపోతాయి. ఇలా చేసేటప్పుడు కూడా ప్రశాంతంగా మనలోకి పాజిటివ్ ఎనర్జీని నింపుతున్నట్టు, మన చుట్టూరా ఎంత విశ్వకాంతి ఉంది కదా, ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా మన శరీరంలోకి వస్తున్నట్లు. ఇలా బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పంపిస్తుంది. ఫీల్ అవుతూ చేయొచ్చు. అలసట అనిపిస్తే కొంచెం సేపు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర, ఆ పొత్తికడి దగ్గర ప్రదేశాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ అగైన్ రీస్టార్ట్. Deep breathing, breathe out, slowly relaxing the mudra. Slowly. నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. చేయవచ్చు.
స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాత్రి చూసుకొని నిలువెచ్చడి వేడిని కళ్ళకి మట్టుకొని అరిచేతులు చూస్తూ పడతారు. ఒకసారి కాళ్ళు చాపి కాసేపు ప్రాణాయామం చెప్పండి. ఎందుకు చేస్తున్నారు? ఇవాళ శనివారం కూడా కాదు. మామూలుగా శనివారం రెండో శనివారం నాలుగో శనివారం అట్లా అప్పుడప్పుడు తీస్తారు ఫుల్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 2ంటికే ఇస్తారు. మీకు కూడా తీస్తుంటారు ఇటువైపు? మాకు తీస్తారు శనివారం. సర్వీస్ అంటారు, ఏమంటే సర్వీసులో అంటే మీకు అపార్ట్మెంట్ మాకు ఇన్వర్టర్ ఉందనుకోండి, కాకపోతే లిఫ్ట్ పని చేస్తుంటే మీకు బాగా తెలుస్తుంది. చేయరా? పెట్రోల్ కూడా చాలా ఇద్ది జనరేటర్కి. డీజిలా వేసేది ఏదో చాలా పట్టిద్ది. కేర్లెస్గా వాడతారు కదా కొంతమంది, బాధ్యత లేకుండా. అపార్ట్మెంట్లో అవి కొన్ని మైనస్లు ఉంటాయి. అందరూ మనది అనుకొని వాడరు, కామనే కదా. అయితే అయిందిలే అన్నట్టు ఎక్కువ మంది వాటర్ ఒకటి 2 కాళ్ళ దగ్గరగా. ఎన్ని ఇల్లు ఉంటాయి మీకు ఒక్కొక్క దాంట్లో? అది అపార్ట్మెంట్. మీకు వీడియో లేదు? మోటార్లో అవి మంచినీళ్ళు వచ్చే టైం కదా ఇప్పుడు. విజయనగరే కదా? వికాస్ నగర్. మాకు మధ్యాహ్నం. ఇక్కడ వీళ్ళు ఇప్పుడేస్తారు, ఇక్కడ వాళ్ళు 4:30. కాలువేళ్ళు టీవీ కూడా. మెయింటెనెన్స్ ఎంత డిఫరెన్స్ వస్తుంది వాళ్ళకి మీకు? ఓకే, అదే వాళ్ళు కరెంట్ పోయినప్పుడు ఇలాంటివి ఫెసిలిటీస్ వల్ల. ఇది వేసుకోండి. తడబాగాన్ని బిగిస్తూ మోకాలకి. ఆ ఫ్యాన్ ఆపేయండి. మోచిప్పకి సైడ్స్ అప్ డౌన్ క్లిక్ రాదు. మీది అపార్ట్మెంటేనా? మరి ఎలా చేసుకుంటున్నారు? చేయగలుగుతున్నారా? ఇప్పుడు సర్వెంట్ వచ్చిందా? అప్పుడు లేదన్నారులే. కొనుక్కున్నారా?
ఎవరు బిల్డర్? బిల్డర్ ఎవరు పేరు? గద్దె తిరుపతిరావు గారా? ఆ. ఓహో, మీ వారు కూడా బిల్డరేనా? ఎన్నో అడ్రోడ్ పక్క లైనా? పక్క లైన్ అయితే 4వ లైన్. ఎల్ఐసి అంటే ఇంకా పైకి వెళ్ళొద్దు, వెనకాలకి అటు. అయితే అటువైపు, ఇటువైపు అంటే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం దగ్గర. హాయిగా ఉందా ఇప్పుడు అపార్ట్మెంట్కి వచ్చాక? చాలా బాధ్యతలు తప్పుతాయి. మోటార్ వేసుకోవాలి, పని మనిషి వస్తే ఎక్కడికి వెళ్ళలేము, అమ్మాయి పని చేసిన దాకా ఉండాలి, లేకపోతే ఆ రోజు పోతుంది పని. కానీ నాకైతే అపార్ట్మెంటే నచ్చింది. మేము అప్పుడు మా హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. లక్కీగా 60 ఇళ్ళు ఉండేవి. 60 ఇళ్ళు అంటే బాగా పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇబ్బంది పడేవాళ్ళు మేము అనుకునేవాళ్ళం. పిల్లలకి ఆడుకోవడానికి ఎవరు దొరకరు కదా. అదే అపార్ట్మెంట్ అయితే సేమ్ వయసు పిల్లలు చాలా మంది దొరుకుతారు. కాకి గోల చేసేవాడు పాపం. ఆ పిల్లలు కదా కీచు కీచు మన సెలవులు వస్తే, పెద్దవాళ్ళేమో అప్పుడు వాళ్ళ బాధలు మనకు తెలియదుగా. అయితే పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇది మీటింగ్లు పెట్టినప్పుడు కంప్లైంట్స్, ఈ అసలు గోల తట్టుకోలేకపోతున్నాము, పిల్లలు మరి కేకలు పెట్టేస్తున్నారు, అంత సౌండ్స్ రాకుండా చూసుకోండి, అది ఇదని అట్లా అన్ని కంప్లైంట్స్ పిల్లలు ఉన్న వాళ్ళందరూ. ఇది మోకాలికి, అప్పర్ లెగ్ ఏమో ఛాతీ కానిచ్చి లోయర్ లెగ్ రొటేషన్. అంటే ఉంటే అలా ఉండాలి, పెద్ద పెద్ద వాటిల్లో ఉండాలి. తక్కువ ఫ్లాట్స్ ఉంటే అటు ఇటు కాకుండా ఉంటుంది. లేదు అసలు ఆ ఎక్సర్సైజ్ కి దీనికి సంబంధమే లేదు. మనం అనుకుంటాము ఆ పని, ఇంటి పని చేస్తే చాలు, యోగా అక్కర్లేదు అని అనుకుంటాం. సిస్టమేటిక్ గా అందదు. ప్రతి జాయింట్ కి దీంట్లో అందుతుంది. అది అలసిపోతాము, ఆ వారం ఎక్కువ తింటాము, మళ్ళీ లావెక్కుతాము, అట్లా అదొక దాంట్లో ఉండే ప్రాబ్లం దానికి ఉంది. ఇంటి పని వల్ల వేరే ఏమి మనం ఏం తగ్గం. రివర్స్. మీ ఆపరేషన్ ఏమైంది? ఎవరు? అయ్యో, ఇంకా మంచి కాబట్టి సర్జరీకి వెళ్లకుండా డ్రాప్ తోటి వదిలేశారు, సంతోషించింది.
ఎందువల్ల బయాప్సీ అసలు మీరు నమ్ముతారా? ఇక్కడ నాకు చుక్క ఇక్కడ బ్లాక్ కలర్ లో వచ్చింది కదా, బయాప్సీ పంపిస్తానన్నాడు. బయాప్సీ అంటే దీనికే అయితే మర్చిపడిద్ది అన్నాడు. అవసరం లేదు, కావాలని అన్నెసెసరీగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అనుకోండి, చిన్నప్పటి నుంచి ఉంటే పర్లేదు, అంటారు. మా అత్తగారికి ఇక్కడ వచ్చింది, అది సైజ్ కూడా పెరిగితే ప్రమాదం. అది వేరు. ఇప్పుడు నాకు ఇది ఉంది కదా లింఫోస్, ఇవి వీటిని ఏమంటారంటే ఫ్యాట్ నాడ్యూల్స్ లాగా ఏర్పడతాయి. ఇదేంటంటే కదులుతుంది, కొంచెం నొప్పి ఉండదు మనకి. అంటే నొప్పి అంటే తెలుస్తుంది స్పర్శ అక్కడ అంతా కూడా. మరీ స్పర్శ లేకుండా మద్దు పారిపోయినట్టు ఇలా ఉంటాయి కదా, అవి డేంజర్. అవి వేరే అసలు పూర్తిగా. ఇది కేవలం మచ్చ, అది ఏం మందు ఇట్లా మందంగా కూడా లేదు. అయ్యో అవన్నీ కల్పించుకొని టెస్ట్లకి వాళ్ళకి బాగా కేసెస్ దొరికితే బాగా డబ్బులు మిగులుతాయి కదా. అబద్ధాలు ఏదో ఛాన్స్ అని చెప్తారు. నేను అయితే అసలు ఆయుర్వేదం అయినా వెళ్ళంగానే చూసి నేను చెప్పుకుంటున్నాను. అదే పేషెంట్లు ఎక్కువ చెప్పేస్తారు కదా, అన్ని అలవాటు అయితే మనమే డాక్టర్లా మాట్లాడేస్తాం కదా. ఆయన అన్నాడు ముందు, అమ్మ నువ్వు ఆయన చెప్పిన దాన్ని మైండ్లో పెట్టుకోబాకు, ఇమీడియట్గా ఆయన చెప్పిన విషయాలు, ఈ ఫైలు ఈ ట్యాబ్లెట్లు అన్నీ డస్ట్బిన్లో వెయ్యి, తర్వాత హాయిగా ఉంటావు ప్రశాంతంగా అన్నాడు. డైలాగ్ అదే కొట్టాడు ఆయన ఫస్ట్ మాట. మీరు ఇంత లిస్టు చదివారు కదా, ఇవన్నీ కూడా అనవసరమైనవి, అసలు మీకు అవసరమే లేదు. మీకు మొత్తం నా టెస్ట్ రిపోర్ట్లు అన్నీ చూసి ఎక్కడ ప్రాబ్లం లేదు. సో వెంటనే ఇంకేం లేదు, మీ మైండ్లోంచి తీసేయండి, తర్వాత డస్ట్బిన్లో పడేయండి ఫైల్ని కూడా. అంత మాట అన్నాడంటే ఎంత, అంటే ఎలా బయట ఎలా ఉందో చూడండి, ఫ్రాడ్గా ఎలా చేస్తున్నారు అల్లోపతి వాళ్ళు. నేను ఆయనతో చెప్పాను, నేను ఆయుర్వేదం అలవాటు అండి, ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చాను ఇక్కడికి అంటుంటే, అవి ఒక మెడిసిన్స్ ఏనా అంటున్నాడు. అంటే అది ఒక మెడికల్ సిస్టమే కాదు అన్నట్టు లెక్కలేనితనంగా మాట్లాడుతున్నారు వాళ్ళేమో. ఆయుర్వేదం ఎప్పటిదండి అసలు? కొన్ని వందల సంవత్సరాల క్రితం. మనమే నిర్ణయం కరెక్ట్గా తీసుకోవాలి. మన నిర్ణయాన్ని బట్టి తగ్గేది ఎప్పుడు అనేది ఉంటుంది. నాకు అది అర్థమయ్యే నేను అసలు ఇంకా వెళ్ళలేదు, లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో కోర్స్ కూడా స్టార్ట్ చేసేసేవాడు. చూద్దాం అని పోస్ట్పోన్ చేశాను. ఫోన్లు వస్తూ ఉన్నాయి రోజు అక్కడ, అదే అల్లోపతి డాక్టర్ వాడి దగ్గర నుంచి. నాకైతే ఎత్తబుద్ధి కూడా కాలేదు, ఎత్తినా ఏం చెప్తాము. నాకేమో అల్లోపతిదా రుమటాలజీ హాస్పిటల్, ఇది ఈర వెళ్తే అసలు ఈయన వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు ఫుడ్ వల్లే ఇన్ఫ్లమేషన్స్, ఫుడ్ పాయిజన్ లాగా అవుతుంది మీకు, సో కొన్ని ఫుడ్స్ వదిలేసేయండి అని చెప్పారు. అది కూడా మీకు తెలుస్తుంది కదా ఏంటనేది, ఒక లిమిట్ ఉండదు ఏది అనేది, మనకే తెలుస్తుంది. కొన్ని పడట్లేదు అనుకుని వదిలేయాలి. ఇప్పుడు కొన్ని ప్రాణాయామాలు చెప్పు. ఆది ముద్ర, బాహ్య ప్రాణాయామం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బాహ్య కుంభకం చేసి ముందుగా పొత్తి కడుపును బిగించి పొట్టం లోపలికి లాగి గడ్డని ఛాతి కంచి. బంధాన్ని రిలీజ్ చేసి తల ఎదురుగా తీసుకొచ్చి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు ఎవరి స్పీడ్ వాళ్ళది.
మామూలుగా అయితే ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్, వాత సంబంధమైన సమస్యలు, గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ఇట్లాంటివన్నీ ఉన్నవాళ్ళు 11 టైమ్స్ పొద్దున పూట, ఇంకో 11 టైమ్స్ సాయంకాలం. ఎంత ఆపగలిగితే అంత మనకి అనులోమ విలోమ చేసేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది ఈ కుంభకం అనేది. శ్వాసలు గబగబ తీసుకోకుండా శ్వాసల సంఖ్య తగ్గించుకోవడానికి ముందుగా ఈ ప్రాణాయామాలు చేస్తే బాగా హెల్ప్. Slowly relax. Slowly. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. మధ్యవేలు ముడిచి దాని మీద బొట్టున వేలు, శూన్యముద్ర. డీప్ బ్రీతింగ్ కంఠం దగ్గర టైట్ చేసి శ్వాస తీసుకోండి. 3-4 షార్ట్ బ్రీత్ తీసుకొని లాంగ్గా శ్వాస తీసుకోండి. శ్వాస బయటకు పంపించేటప్పుడు కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. ఇక్కడ అంతఃకుంభకం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాణాయామంలో ఇందాకదేమో శ్వాస వదిలేసి ఆపాము, ఇక్కడ శ్వాస తీసుకొని ఆపుతున్నాం. 2 బంధాలే, గడ్డాన్ని ఛాతీ కాంచడం, పొత్తి కడుపును బిగించడం. పొట్టలు లోపలికి లాక్కోవాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. Last one more time. Slowly relax in Dhyan Mudra. బాహ్య ప్రాణాయామం, అదే ఉజ్జయి ప్రాణాయామం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న 21 టైమ్స్ రోజు ప్రాక్టీస్ చేయాలి. స్వరపేటికి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా. విశుద్ధ చక్రం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. చంద్రభేది ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి బొట్టన వేలుతో కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా వదలొచ్చు, లేదా ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడిముక్కు ద్వారా నెమ్మదిగా ఎక్కువసేపు వదులుతూ. ఇందాక ఫస్ట్ చేసిందేమో చంద్రాంగ భస్త్రిక, అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇది ప్రాణాయామం. సో ఎక్కువసేపు శ్వాస తీసుకునే ప్రయత్నం చేయండి. దానికి డబుల్ టైం శ్వాస వదలాలి. 2 సెకండ్లు శ్వాస తీసుకుంటే 4 సెకండ్లు శ్వాస వదిలేటట్టుగా అంత నెమ్మదిగా చేయండి.
నింపాదిగా ప్రశాంతంగా. మీరు ఎంత అయితే ప్రశాంతంగా నిలకడగా చేస్తారు, మనసు అంత ఫాస్ట్గా నార్మల్ అయిపోతుంది. ఏదన్నా మనసులో ఏదన్నా ఆలోచనలు ఉన్నా, యాజిటేషన్, తెలియని ఒక స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటూ ఉంటుంది, అవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. ఆ శ్వాసతో పాటు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మనం డబల్ టైం అని చెప్తూ ఉంటాం. సో ఇన్హలేషన్ ఎగ్జలేషన్కి ఎక్కువ ఎక్కువ డబల్ టైం ఉండాలి. 1:2 రేషియో. ఎంత మాత్రం మీకు అవకాశం అన్నా కుంభకం చేయండి. అంటే తీసుకున్న శ్వాసని కాసేపు అలానే హోల్డ్ చేసి ఉంచి తర్వాత నెమ్మదిగా హడావిడి పడకుండా స్లోగా వదలండి. హై బీపీ వాళ్ళకి ఒక వరం, చంద్రభేది ప్రాణాయామం. శరీరంలో బాగా వేడి పెరిగినప్పుడు దానివల్ల వచ్చే జలుబు అది కూడా తగ్గుతుంది చంద్రభేది ప్రాణాయామం. Slowly relax in Dhyan Mudra. సూర్యభేది ప్రాణాయామం చేద్దాం. కుడి చేయి ముద్ర పెట్టుకోండి. ఎడమ చేతితో ఎడమ బొట వెళ్తే ఎడమ ముక్కు మూసేయండి. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. కుడి ముక్కు ద్వారా వదలొచ్చు శ్వాసను వదిలేటప్పుడు, లేదా ఎడమ ముక్కు ద్వారా వదలొచ్చు. తీసుకోవడం మాత్రం తప్పనిసరిగా కుడి ముక్కు ద్వారా మాత్రమే తీసుకోవాలి. అప్పుడు సూర్యనాడి యాక్టివ్ అయ్యి మన శరీరంలో ఎప్పుడైనా శక్తి తక్కువగా ఉన్నప్పుడు సూర్యభేది ఎక్కువ చేయాలి. బలహీనంగా అంటే కనపడే ఈ ఫిజికల్ బాడీ బలహీనంగా ఉన్నప్పుడు కూడా బాగా హెల్ప్ అవుతుంది సూర్యభేది. శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల వచ్చే సమస్యలు వాటన్నిటికీ కూడా సూర్యభేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ చేత కూడా సూర్యభేది చేయించాలి. వాళ్ళ చేత చంద్రభేది చేయించకూడదు. చేస్తాం. మధ్య మధ్యలో ఒకవేళ చేయాలి అనిపించకపోతే ధ్యాన ముద్రలో రిలాక్స్ అయిపోయి కాసేపు చేసిన ప్రక్రియని మనోనేత్రంతో సాక్షిగా గమనిస్తూ ఉండండి.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడి చేసుకోండి. అరిచేతులు యొక్క నిలువెచ్చి వేడి కళ్ళకద్దుకు. అరిచేతులు చూసి కంప్లీట్. అనులోమ విలోమ చేద్దాం. సంజీవిని ముద్ర. చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, బొట్టన వేలు కలపాలి. గుండెకి హార్ట్ ప్రాబ్లమ్స్ దానికి సంబంధించిన అన్నిటికీ, అంటే హై బీపీ అవ్వచ్చు. హై బీపీ ఎక్కువ రోజు రెగ్యులర్గా ఎక్కువగా కంట్రోల్ లేకుండా ఉంటే అది ఫస్ట్ గుండె మీదే పడిద్ది. సో ఈ బీపీ కంట్రోల్ కూడా బాగా పనిచేస్తుంది. అరుగుదల సమస్యలకి. అసలు మన బీపీ ఎందుకు పెరిగిద్ది? రక్తశుద్ధి లేనప్పుడు. రక్తము శుద్ధిగా లేదనుకోండి, అప్పుడు ఫస్ట్ జరిగేది బీపీ రైజ్ అవుతూ ఉంటుంది. సో రక్తశుద్ధి ఎందుకు ఉండదంటే ఒక్కోసారి మనం తీసుకున్న ఆహారం సరిగ్గా అరగనప్పుడు రక్తం మలినం అవుతూ ఉంటుంది. ఆ మలినం అవడం వల్ల అది హార్ట్కి వెళ్ళినప్పుడు హార్ట్ మీద పనితనం పెరుగుతుంది, దానికి ఎక్కువ పని అవుతుంది కదా. ఇప్పుడు బాగా గలీజ్ అయ్యాక శుభ్రం చేసినప్పటికీను నార్మల్గా ఏ రోజు ద్వారా శుభ్రం చేసిన తేడా ఉంటుందా లేదా? అలాగే సేమ్ రక్తం కూడా అంతే, మలినమైన దాకా ఉండకూడదు. ఉంటే అది గుండెకి అనవసరమైన చెడు ప్రభావమే. అది చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తే ఏమవుతుంది, మన జీవితకాలం కూడా అంతే తగ్గుతూ ఉంటుంది. దాని పని పెరిగే కొద్దీ ఇక్కడ లైఫ్ టైం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఈ ప్రాణాయామాలు అద్భుతము. దాంట్లో కొన్ని ముద్రలు కలుపుకొని చేస్తే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ముద్రలు లేకుండా చేసిన దానికి, ముద్రలు పెట్టుకొని చేసిన దానికి నక్కకి నాగులకు అనుకున్నంత తేడా ఉంటుంది. సో ముద్రలు అనేది చాలా అవసరం. ఇది ఎందుకంటే మనం ఇలా చేస్తున్నప్పుడు మీరు నిద్రలో చూడండి జర్క్ వస్తుంది, కాళ్ళు అలా ఇలా మనం షేక్ అయినట్టు జర్క్ వచ్చినట్టు ఉంటుంది అని అనుకుంటారు కదా. అలాగే మనం కూర్చొని కూడా యోగా చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకంగా షేక్ వస్తుంది, ఇలా ఊగినట్టు, లేకపోతే ఒక్కసారిగా ఏదో ఇలా ఎవరు తోసినట్టు అలా ఉంటుంది కదా. అలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఒక్కసారి ఏదో డిస్టర్బ్ అయినట్టు, ఇంకొక మన ఆందోళనకి గురవ్వకుండా ముద్ర అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే అభయం లాగా నిర్భయంగా చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మనకు తెలియకుండా అలా ధ్యాన స్థితిలోకి అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ కొంచెము మనం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ సూక్ష్మ శరీరము కొంచెం దీన్ని వదిలిపెట్టి మనకి చుట్టూరా ఇంకా పెద్ద చేసుకోవడానికి అది ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రాణశక్తితో కూడుకున్న ఒక శరీరం మనలోనే ఉంటుంది అది. సో అది స్వామిజీకి వాళ్ళు చూసారు, వెనకాల తెల్లగా ఇలా ఆరా ఉంటుంది కదా. సో అది సూక్ష్మ శరీరం. సో అది దానికి ఎక్స్పాన్షన్ పెరిగే కొద్దీ మనలో చాలా మార్పులు వస్తాయి, మంచి మార్పులు. అంటే మనం ఆధ్యాత్మికంగా చక్కగా ఎదుగుతూ ఉంటాము. శారీరకమైన సమస్యలు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటాయి. మానసికంగా కూడా ఆలోచన పరంపర అంతా కూడా నియంత్రణలో ఉండి చాలా మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అట్లా జర్కులు వచ్చినప్పుడు ఏంటంటే ముద్రలో చాలా హెల్ప్ చేస్తుంది మనకి, డిస్టర్బ్ అవ్వకుండా. అట్లా జర్కు వచ్చినా అసలు రాదు, వచ్చినా కూడా ఈ ముద్ర బాగా భయం లేకుండా ఉంటాం. చేయండి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా వదిలేస్తూ, మళ్ళీ కుడి ముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తూ, ఈ మొత్తం కలిపి సుమారుగా 40 సెకండ్లు వచ్చేటట్టు చూసుకోండి కనీసం. ఇంకా పెంచుకుంటే మంచిది టైము. 1 నిమిషం పాటు కనుక లాగగలిగారు అనుకోండి శ్వాసని, ఇంకా ఆరోగ్యం. మన శ్వాసల సంఖ్యను బట్టి ఆయు ప్రమాణము నిర్దేశించబడుతూ ఉంటుంది. ఎక్కువ శ్వాసలు తీసుకుంటూ ఉంటే మన ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఇన్ని శ్వాసలతోటి అని లెక్క పెట్టుకొని వస్తాము. ఆ శ్వాసలు అయిపోగానే మనం వెళ్ళిపోవాల్సిందే. సో ఎంత మనం శ్వాసల సంఖ్య తగ్గించుకొని శ్వాస నిడి పెంచుకుంటామో ఆటోమేటిక్గా జీవితకాలము పెంచుకోవచ్చు. తద్వారా సాధించాల్సిన లక్ష్యాలను కూడా ఈ జన్మలోనే మనం చేరుకోవచ్చు. వెన్నుపూస నిటారుగా 4 కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర. ఇవి మధ్య మధ్యలో గమనించుకుంటూ ఉండండి.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాత్రి చేసుకోండి. నిలువెచ్చని వేడిని కళ్ళు కద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరండి. కపాల శక్తివర్ధక ప్రాణాయామం చేద్దాం. చెవులకు కూడా చాలా మంచిది. ఇప్పుడు చేయబోయేది చేసుకుంటే చెవులకు కూడా మంచిది. ముందు ఇలా పెట్టండి చేతి వేళ్ళు. ఈ ముద్ర పేరేంటి? హాకిని. షణ్ముఖి అంటే ఇది. ఓకే, ఇది కర్ణ శక్తివర్ధక ప్రాణాయామం అని దానికి ఇది వాడతాం. సో ముందు కపోల శక్తివర్ధక చేద్దాం. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఓవరాల్ హెడ్ రిలేటెడ్ అన్నిటికీ పనికొస్తుంది. అంటే ఇక్కడ మనకు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ప్రాణశక్తి ప్రవాహం బాగా జరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా పెట్టుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గర కూడా మనం ఎవరితో మాట్లాడుతున్నాము ఏదో ఒక ముద్ర అలవాటు చేసుకోండి. ముద్ర పెట్టుకుంటే మనం మాట్లాడేటప్పుడు కూడా బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాం. ఎదుటి వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి అన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి. సో ఇలా పెట్టుకోవడం వల్ల తెలియకుండా ఒక ప్రశాంతమైన మనస్తత్వంతో కూడా ఉంటుంటాం. హాకిని ముద్ర. ప్లస్ మనం మాట్లాడింది ఎదుటి వాళ్ళు వెంటనే కన్విన్స్ కూడా అవుతారు. ఈ ముద్ర అంత పవర్ఫుల్. హాకిని అంటే ఎవరు? అమ్మవారు. కంట్రోలర్. కంట్రోలర్ అనే ఒక డ్యూటీ నిర్వహించే అమ్మవారి రూపం. అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయి కదా, అంటే ఆవిడ శక్తి సామర్థ్యాలను బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటారు, అంటే తనలో ఉన్న విభూతులు. సో ఇది కూడా ఒక విభూతే. మనం ఇలా పెట్టడం వల్ల శక్తి అది మనకు వస్తుంది అనమాట రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే. డీప్ బ్రీత్ తీసుకున్నాక ఏం చేయాలంటే బటన్ వేళ్ళతోటి ముక్కు మూసేసి గడ్డాన్ని ఛాతీ కాంచాలి. జలంధర్ బంధం. బుగ్గలు ఉబ్బించి నెమ్మదిగా తల ఎదురుగా తీసుకొచ్చి ముక్కుని ఓపెన్ చేసేసేయండి. బటన్ వేడి తీసేస్తే ముక్కు ద్వారా శ్వాస బయటకు వెళ్ళిపోతుంది. ఇంకొక 2 సార్లు చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, లాస్ట్ 1 more టైం. యాంటీ ఏజింగ్ కూడా పనికొస్తుంది. Slowly relax. Relax in Dhyan Mudra. Slowly relax. ఇప్పుడు కర్ణ శక్తివర్ధక ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు హాకిని షణ్ముఖి ముద్ర పెట్టి డీప్ బ్రీత్ ఇన్, చెవులు వదిలేసి చెవులు బటన్ పెడతా మూసేస్తున్నాము. చెవులు మూసుకున్నారు. పైకి వచ్చాక చెవులు ఓపెన్ చేసేసారు. సరే, ఇంకొక 2 సార్లు. డౌట్ ఉంటే కనుక చూడండి, చేయకుండా చూస్తే వెంటనే ఏమైనా మీకు అర్థం కాదని అర్థమవుతుంది. ముందు ఇలా ముద్ర పెట్టుకున్నాం. డీప్ బ్రీత్ ఇన్, ఇలా బుగ్గలు ఉబ్బిస్తే ఏమవుతుందంటే
ఆ ప్రెషర్కి మీరు బొటన్ వేళ్ళు ఓపెన్ చేయగానే చెవులు ఓపెన్ అవుతాయి నీట్గా. ఏమైనా అక్కడ బ్లాక్స్ ఉండి కొంచెం చిన్న చిన్నవి ఏదైనా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బొగ్గలు కంపల్సరీ రుబ్బించండి. ఇంకొకసారి లాస్ట్ 1 more టైం చేయండి. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ఉంది అని. స్లోలీ రిలాక్స్. థైరాయిడ్కి కంఠమర్మ విత్ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ. డీప్ బ్రీతింగ్. ఉండగలిగిన సేపు ఉండండి, తర్వాత ముక్కు ద్వారా శ్వాస వదిలేయండి. అంతే. టైట్ చేసేసి ఉంచడం, బొగ్గలు ఉబ్బిచ్చేసి. బొగ్గల్లో ఉన్న గాలి ప్రెషరు కంఠంలోకి వచ్చి ఇక్కడ మాత్రికలు ఉంటాయి. మనం గొట్టుకు వేస్తే కదులుతుంది కదా ఈ భాగం, అక్కడ మాత్రికలు, ధమనులు అని చెప్పి ఇక్కడ మర్మ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఇటు. సో అవన్నీ కూడా చేతులతో నొక్కే కాదు, ఇలా గాలి ప్రెషర్ ద్వారానే వాటిని స్టిమ్యులేట్ చేసుకోవాలి. చెయ్యి అనేది పెట్టకూడదు, ప్రాణాంతకం అవుతుంది. చాలా డెలికేట్ ఏరియా అది, అందుకని ఇలా చేయాలి. పాజిటివ్ ఎనర్జీ. నెగిటివ్ అంటే ఏం లేదు. డీప్ బ్రీతింగ్. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడమే. నాలుగు మళ్ళీ లోపల అనేసుకుని ముక్కు ద్వారా తీసుకోండి శ్వాస. నోటి ద్వారా శ్వాస వదిలేము, ముక్కు ద్వారా తీసుకుంటాం. నాలుకని ఏం లేదు, వీలైనంత బయటికి ఎక్కువ చాపేయడం. ఇక్కడ దాకా నొప్పి వస్తే ఇంకా మంచిది. ఇక్కడ ఇవన్నీ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా, యాక్టివ్ అవుతాయి. భయపడాల్సిన పని ఏం లేదు. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అట్లాంటి వాటికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. మనకి గొంతు దగ్గర వాస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, వేడి చేసినప్పుడు అట్లాంటి వాటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొక 2 సార్లు ఎవరికి వాళ్ళు చేయండి. డీప్ బ్రీతింగ్. శ్వాస తీసుకోకూడదు, నాలుక బయటికి చాపాక ఆపడమే. శ్వాస తీసుకోకూడదు. ఎంత వీలైతే అంతే, 2 సెకండ్లు ఉండగలిగితే అంతే ఉండండి. తప్పు చేస్తే వేస్ట్ కదా చేసిందంతా. లాస్ట్ 1 more టైం. డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. ఇప్పుడు ఏం చేయాలి? మనోనేత్రం దగ్గర దృష్టి కేంద్రీకరించి కంఠ భాగంలో మీకు ఎక్కడెక్కడ నొప్పి వచ్చిందో మనోనేత్రంతో ఆ భాగాల్ని గమనిస్తూ ఉండండి. నత్తి, మళ్ళీ గురక సమస్యలు, ఇట్లాంటి వాటికి కూడా రోజు చేసుకుంటే చాలా మాట కూడా స్పష్టంగా వస్తుంది. విశుద్ధి చక్రం కూడా యాక్టివ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాపిడ్ చేసుకొని నువ్వెచ్చి వీడి కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూసి కళ్ళు తెరవండి. స్వాధ్యాయం చెప్పుకుందాము. వాటర్ తీసుకోండి. అదే తెచ్చాను. పేజీ నెంబరు పర్టికులర్గా 43 అనుకుంటున్నాను. 43 చాప్టర్.
అదే అమర సందేశం అనేది ఉంది, శిష్యులతో చెప్తాను. ఇదే దొరికింది. భారత యువతకు నా అమర సందేశం, స్వామి శిష్య సంభాషణలు. అంటే వివేకానందులు వారు తన శిష్యులతోటి డిస్కస్ చేసినప్పుడు విషయాలన్నీ కూడా నోట్ చేసి ఈ పుస్తకంలో ఇచ్చారు. అంటే మన ప్రతిసారి మనమే క్వశ్చన్స్, ఒక గురువు దొరకడమే కష్టం. గురువు దొరకడం అంటే ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఆ దొరికిన గురువుని కూడా మనం అడిగే అంత చనువు రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. సో ఇలాగా మనము ఆల్రెడీ గురువు శిష్యులు మాట్లాడుకున్న సంభాషణలు ఇలాంటి పుస్తకాలు ఉన్నప్పుడు వీటిని చదివితే మనం ఫీల్ అవ్వచ్చు, మనమే ఒక గురువుని అడిగితే కూడా ఇలాంటి ఆన్సర్లు వస్తాయి కదా. సో మనం అడగలేనివి ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు. చాలా అద్భుతమైన పుస్తకాలు ఇవన్నీ కూడా, వాల్యూ కట్టలేనివి. పుస్తకం ఖరీదు చూస్తే ఆశ్చర్యం, 40 రూపాయలు ఈ పుస్తకం ఖరీదు. ఎంత తక్కువ రేటు. మనలాంటి వాళ్ళ కోసమే ఇవన్నీ. ప్రింట్లు కూడా చాలా, అంటే వాళ్ళకి నాకు తెలిసి రేటు కూడా పడదు, ఇంకా చాలా రేటే పడి ఉంటుంది. ఎవరు డొనేషన్స్ ఇస్తుంటారు కదా, ఆ డబ్బులతోటి వాళ్ళు అలా చేయబెట్టి ఇలా రాగలిగింది 40 రూపాయలకి. లేకపోతే ఇదే పుస్తకం అసలు 400 పెడతారు. పేజీలు కూడా చెప్తున్నాను, 384 పేజీలు. ఒక పేజీనే రూపాయి ఉంటుంది ఈరోజు, ఫోటోస్టాట్ అలా తీసుకున్నా కదా. అలాగా రామకృష్ణ మఠం వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు సంఘానికి, అది మానవాళి మొత్తానికి కూడా. అదంతా కూడా వివేకానందుల వారి సంకల్పమే, ఈయన సంకల్పమే ఇదంతా కూడా. 43వ భాగము 295వ పేజీ. దీంట్లో ధ్యానాన్ని గూర్చి, కుండలిని ప్రబోధం సాధించడం ఎలా, ఏకాగ్రతను సాధించడం ఎలా, పారమార్థిక సాధన లోనర్చవలసిన విధం ఏంటి అని ఒక శిష్యుడు అడిగాడు. అంటే మెయిన్ ఆ పాయింట్ మీద చెప్పింది ఏంటి అని చూద్దాం. ఇక్కడ మనకు సంబంధించింది కుండలిని ప్రబోధం సాధించడం ఎలాగా అని ఉంది. అంటే ఏకాగ్రత అసలు ఎలా వస్తుంది, వీటికి ఆన్సర్లు. క్రితం రాత్రి శిష్యుడు స్వామీజీ గదిలోనే గడిపాడు. తెల్లవారు జామున 4 గంటలకు శిష్యుని నిద్రలేపి స్వామీజీ ఇలా అన్నారు, పోయి గంట మురోగించి సాధువుల్ని బ్రహ్మచారుల్ని నిద్ర లేచేటట్లు చెయ్యి. ఆయన ఆజ్ఞ ప్రకారం నిద్రపోతున్న సాధువుల దగ్గర ఒక గంట మోగించాడు. వాళ్ళు వెంటనే లేచి పూజా మందిరానికి పోవడానికి త్వరపడ్డారు. తర్వాత స్వామీజీ ఆజ్ఞ ప్రకారం బ్రహ్మానంద స్వామి పడక దగ్గరికి కూడా శిష్యుడు గట్టిగా గంట మోగించాడు. మోగిస్తే అందరు శిష్యులు ఇందాకేమైంది మోగిస్తే అందరు లేచారు, వెళ్ళిపోయారు. ఈయన చూడు ఏం చేస్తారు. బ్రహ్మానంద స్వామి అన్నాడు, ఇదేమి గ్రహచారం, ఈ బంగాలు మమ్మల్ని మఠంలో బతుకనిచ్చేటట్టు లేడే అని కేక పెట్టేశాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాగా ఉంటారు కదా. కొంతమంది నిద్ర లేస్తేనేమో లేస్తాం గయ్యమని లేస్తారు, కొంతమంది చక్కగా అసలు వాళ్ళు నిద్ర లేచింది కూడా పక్కన వాళ్ళకి కూడా తెలియదు, అంత కూల్గా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అలా రకరకాల మనస్తత్వాలు ఉంటాయి కదా. అందుకని పర్టికులర్గా చూడండి అది మెన్షన్ చేయడం. అంటే మఠాల్లో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళకి ఎన్ని తెలివితేటలున్నా వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పడంలో ఉద్దేశం ఇది. గయ్యమని లేచాడని ఆ మాట ఇక్కడ రాయాల్సిన పని లేదు. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళడానికి కొన్ని మనలో కూడా ఉంటాయి, బ్యాడ్ కొన్ని అలవాట్లు ఉంటాయి. అంటే వాటి స్వభావాల వల్ల మార్చుకోలేక దానికి ట్రై చేస్తూనే ఉంటారు, కానీ అవ్వవు. సో అది ఇక్కడ ఈయన కూడా అతీతుడు కాదు. ఎవరు? బ్రహ్మానంద స్వామి. ఈయన కూడా చాలా పుస్తకాలు రాశారు ఆధ్యాత్మికత మీద చెప్తున్నా. అంటే ఇది ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిందంటే ముందు దాంట్లో ఆయన శిష్యుడు అడుగుతాడు, అంటే గృహస్థులు వీళ్ళు కూడా బ్రహ్మచారులు అవుతారా ఏది అంటే కొంతమంది సన్యాసులు కానీ ఉంటున్నారు కదా, కానీ కొన్నిట్లో మొహమాట పడుతూ ఉంటారు. అంటే వెళ్ళి ఒకటి ఏదైనా అర్థించి తీసుకొచ్చి తినాలంటే వచ్చేసి బిడియపడుతూ ఉంటారు సన్యాసులు కూడా. సో వాటి మీద కొన్ని అడిగిన క్వశ్చన్స్కి ఊరికనే ఇక్కడ ఆన్సర్ చెప్తున్నా. అంటే రకరకాల స్వభావాలు ఉంటాయి అని. అంటే ఏది మంచిది, గృహస్థులు మంచిదా బ్రహ్మచర్యం మంచిదా అని అడుగుతుంటే
మన స్వభావాన్ని బట్టి ముందుకెళ్ళాలి. బలవంతంగా ఏదో బ్రహ్మచారులుగా ఉండాలన్నా అది మంచి పద్ధతి కాదు. అలా అని వాళ్ళ స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళ గృహస్థులకి ఇమడరు. వాళ్ళకి ఒరిజినల్గానే బై బర్తే సన్యాసం తీసుకునే అంత ఉంటుంది కెపాసిటీ. సో వాళ్ళు సన్యాసం తీసుకుంటారు. అంతేగాని బాధ్యతల్ని తప్పించుకోవడానికి వెళ్ళాల్సిన పని లేదు. ఇలాంటివి వీటిల్లో ఉంటుంటాయి ఎక్కువగా. పర్టికులర్గా ఇక్కడ లేదు కానీ వీళ్ళ దాంట్లో అదే చెప్తారు ఎప్పుడైనా. అయితే ఒక చేత దేవుడి భాగాన్ని పట్టు, ఇంకో చేత సంసార ఇలానే క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళకి సంసారానికి ఇలాంటి భాగ్యం తర్వాత దేవుడు చెప్పించారు. మేము అదే ఎప్పుడు ముక్తి కలుగుతుంది బంగారాన్ని ఇవన్నీ అవన్నీ అట్టుగా అదే మనం సంతోషంగా ఉంటే అప్పుడు ఈ మాట అంటామా అను. ఏదైనా క్లిష్ట పరిస్థితులు వస్తేనే ముక్తి కావాలి అనుకుంటాం. అంటే అది మన యొక్క పలాయన వాదానికి ఒక ఉదాహరణ. అంటే బాధ్యతలకి తప్పించుకోవడానికి అప్పుడు మాత్రం సన్యాసం గుర్తొస్తుంది. అదే అంత జీవితం బాగా హ్యాపీగా నడుస్తూ ఉంటే ఏ సన్యాసం గుర్తురాదు. అంటే మనకి ఇంకా నిజమైన వైరాగ్యం రాలేదు. అంతే కదా. కానీ గృహస్థుల్లో వాళ్ళదే కష్టం. ఎందుకంటే ఈ సంసార బాధ్యత నిర్వహిస్తూ ఆధ్యాత్మికత వైపు ఒక దృష్టి పడింది అంటే గృహస్థులే గొప్పవాళ్ళు. కానీ గృహస్థులు లేకపోతే సన్యాసులకు మనుగడ లేదు. ఎందుకంటే వాళ్ళు కనీసం అగ్ని ఇలా రాజేసి వంట కూడా చేయడానికి నిషిద్ధం, మహాపాపం అది. అగ్ని కార్యం చేయకూడదు సన్యాసులు. సో వాళ్ళకి మరి భోజనం ఎవరు పెట్టాలి? గృహస్థులే వండి పెడతారు. గృహస్థులు వాళ్ళు ఇచ్చే కొంచెం మిగిలిన భోజనాలు అవి తీసుకొని తింటున్నారు. సో సన్యాసి ఎవరి మీద ఆధారపడ్డాడు? గృహస్థు మీద. బ్రహ్మచారి తీసుకుంటే ఎవరి మీద ఆధారపడ్డాడు? గృహస్థుల మీదే. ఎందుకు? బ్రహ్మచర్యం పాటిస్తున్న టైంలో చదువుకోవాలి. అతనికి శక్తి సామర్థ్యాలు అవసరం, కావలసిన మంచి పోషక విలువలతో కూడుకున్న భోజనం అవసరం. ఇవన్నీ ఎవరు సమకూర్చగలుగుతారు? గృహస్థులే ఇవ్వగలుగుతారు. డబ్బు రూపంలో అవ్వచ్చు, ఆహారాలు వండి పెట్టి ఆ రూపంలో అవ్వచ్చు. ఇంట్లో పిల్లల్ని తీసుకున్న వాడు బ్రహ్మచర్యమే కదా పాటిస్తుంది. చిన్నపిల్లలు పెళ్లి కాక ముందు దాకా బ్రహ్మచర్యమే కదా. సో వాళ్ళని ఎవరు పెంచి పోషిస్తున్నారు ఒక వయసు దాకా? గృహస్థులే. సో ఎటు చూసుకున్నా అన్ని ఆశ్రమాల్లో కల్లా చాలా గొప్పదైన ఆశ్రమం ఏదైనా ఉంది అంటే గృహస్థాశ్రమం. దాని మించింది లేదు. కాకపోతే అనవసరంగా ముందే బాధలు భరించలేక సన్యాసాల్లోకి వెళ్ళిపోవాలి అలా అనుకోవడం తప్పు అని అందుకే చెప్పేది. పలాయనవాదం కరెక్ట్ కాదు. మీ చేయాల్సిన బాధ్యతలని చేసి ఇంకా మీ వల్ల ఇంకా అవతల వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మనము సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి వానప్రస్థం అంటారు. వానప్రస్థం అంటే అడవుల్లోకి వెళ్ళిపోయి ఏకాంతంలో మెడిటేషన్ చేసుకుంటూ ఉండడాన్ని వానప్రస్థం అంటారు. ఆ తర్వాత సన్యాసం. 4వది సన్యాసం. నిజంగా మాట్లాడితే 4 ఆశ్రమాలు ఉంటాయి: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. వానప్రస్థం ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళ కొడుకు కోడలు లేకపోతే పిల్లలు వచ్చి పలకరిస్తుంటారు. వీళ్ళు అంత మరీ అన్ని బంధాలు ఏమీ వదిలించుకోరు ఇంకా అప్పటికి. కాకపోతే వీళ్ళు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటా వీళ్ళ జీవితం వీళ్ళు గడుపుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ వాటిల్లో వేలు పెట్టి ఇంటర్ఫియర్ చేసుకోకుండా, తగాదలకి వీళ్ళ కారణం అవ్వకుండా ఒక పక్కగా ఉంటారు, డిటాచ్డ్గా ఉంటారు. దాన్ని వానప్రస్థం అంటారు. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ అవ్వాలి, ఆ తర్వాత సన్యాసంలోకి వెళ్ళాలి. డైరెక్ట్గా జంప్ చేస్తే మళ్ళీ అంతే ఫాస్ట్గా కింద పడిపోతాం. సో అదొక డేంజర్ ఉంటుంది. సన్యాసం డైరెక్ట్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా. అందుకే గురువులు కూడా వాళ్ళ దగ్గర కొన్ని రోజులు అట్టి పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి కావాలని భోజనం కూడా ఒంటి పొట్టు పెట్టడం, లేదా బాగా ఇబ్బంది అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగేటప్పుడు ఇప్పుడు మనం ఫ్యాన్ లేకుండానే ఉండలేకపోయాం కదా. సో వాళ్ళకి కూడా అలాంటివన్నీ చాలా అలవాటు చేస్తారు. చాలా కఠిన పరీక్షలు పెట్టి నిజంగా వీళ్ళకి అర్హత వచ్చింది అనుకున్నప్పుడే వాళ్ళని తర్వాత సన్యాస దానికి దీక్షిస్తారు. హలో, వాయిస్ వస్తుందండి? వస్తుందమ్మా. అక్కడ నాది స్క్రీన్ కదిలింది, అందుకని అర్థం కాల. బాగా వస్తుంది. ఏదైనా ఫోన్ వచ్చి ఉంటుంది. ఓవరాల్గా మన యోగా సాధనది చెప్తానులే. ఇది ఇంకా అంతా నార్మల్గా కొంచెము మనకి ఎలా ఉంటుందంటే చదువుతుంటే ఆ రోజు ఆశ్రమంలో ఏం జరుగుతుంది సీను
పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి ఊహించుకోవడానికి బాగుంటుంది, లైవ్లీగా ఉంటుంది అనమాట ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్. సో అవన్నీ మెయిన్ మన యోగాకు సంబంధించి ఇక్కడ ఉంది ధ్యానం. ఈ రోజుల్లో సాధువులు ఎలా ధ్యానాన్ని అభ్యసిస్తున్నారో చూసావా అని వివేకానందుల వారు శిష్యునితో అంటారు. అంటే ధ్యానం తీవ్రమైనప్పుడు అనేక అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. బారానగర మఠంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరోజు నేను ఈడా పింగళ నాడుల్ని దర్శించాను. కొంచెం ప్రయత్నం చేస్తే వాటిని చూడవచ్చు. సుషుమ్నా నాడి దర్శనమైన తర్వాత దేనిని కోరితే దానిని చూడవచ్చు. అది సుషుమ్నా కనుక యాక్టివ్ అయితే మనకి దూరదృష్టి శక్తి వస్తుంది. అంటే ఎక్కడ ఏం జరుగుతున్నా మనం ఊహించగలుగుతాం. కొంతమంది చూడండి జాతకాలు కొంత భలే చెప్తుంటారు, ఇప్పుడు ఇలా అవుతుంది అని కదా. అవన్నీ ఎలా వచ్చినాయంటే సుషుమ్నా వాళ్ళకి యాక్టివ్ అవ్వడం వల్లే వాళ్ళు అంత ఊహించగలుగుతారు ముందుది ఏం జరుగుతుందని. సో సుషుమ్నా నాటి దర్శనం అయిన తర్వాత దేనిని కోరితే దాన్ని చూడవచ్చు. గురువు పట్ల అచంచల భక్తి ఉంటే జపము, ధ్యానము మొదలైనవన్నీ సహజంగానే లభిస్తాయి. చూసారా ఎంత చక్కటి పాయింట్ ఇది. గురువు పట్ల ఎవరికైతే అచంచలమైన భక్తి ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్గా జపం ఎట్లా చేసుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థాయిని బట్టి, ఇప్పుడు వాళ్ళకి జపం చేయడం ఇష్టపడుతున్నారు అనుకోండి, అంటే ఓం నమ శివాయో, లేకపోతే నమో భగవతే వాసుదేవాయ, లేకపోతే ఓము అట్లాంటివి ఇంక ఏదైనా అనుకోండి, శ్రీమాత్రే నమః అని అట్లా ఉంటాయి కదా. ఇట్లాంటిది ఒక మంత్రం తీసుకొని దాన్ని జపం చేయడం కొంతమంది ఇష్టపడతారు. ఆ జపం చేయాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం, అది ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనం అంత బాగా జపంలోకి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతాం. మళ్ళీ అలాగే ధ్యానం, ఈ ధ్యానం అనేది జపం అనేది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు జపము దాంట్లో ఉన్నారా లేకపోతే ధ్యానం చేసే ఆసక్తితో ఉన్నారా అనే దాని ప్రకారంగా వాళ్ళు సాధనలో ముందుకెళ్ళిపోతారు. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఇవన్నీ కూడా భక్తిని మనకు పాదుకొల్పడానికి ఉపయోగపడేవి. సో ప్రతిదీ కూడా సాధన అనేది ఏదైనా ఒరిజినల్గా మనకు కనపడే గురువు పట్ల మాత్రం నీకు కంపల్సరీ భక్తి ఉండాలి. ఆ భక్తి లేకపోతే నీకు కనపడని పరమాత్మ పట్ల భక్తి ఎలా ఏర్పడుతుంది? సో అందువల్ల ఇది చక్కగా మెన్షన్ చేశారు. తర్వాత గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు సాక్షాత్తు మహేశ్వరుడే. అది నువ్వు అంటే ధ్యానం గురించి మాత్రం నువ్వు ప్రయత్నించాల్సిన పని లేకుండా గురువు అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా ధ్యానంలో కుదురుకుంటావని చెప్పి ఈ త్రిమూర్తులు అంతా కూడా గురువే అని చెప్తున్నారు. తర్వాత శిష్యుడు ఇదేంటి మిస్ అయింది పాయింట్, అది ఏం చెప్పారంటే ఓవరాల్గా ధ్యానము గబగబ కూర్చొని ధ్యానం చేయడం కూడా డేంజర్ అవుతుంది. అలా సడన్గా మళ్ళీ ధ్యానంలోంచి బయటకు రావడం వల్ల ఒక్కోసారి మన కుండల శక్తి జాగృతమైనప్పుడు కామశక్తి బాగా ప్రేరితం అవుతుందట. అట్లాంటి కామశక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉద్దీపన చెందినప్పుడు ఒక్కోసారి వాడు తప్పుదారి వెళ్ళే అవకాశాలు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఒక పద్ధతిగా స్లోగా మనము ధ్యానంలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, ధ్యానం సడన్గా ముగించేసేయంగానే అది ముగించేదాన్ని కూడా స్లోగా మనం నార్మల్గా కిందకి రావాలి. అంతేగాని ఒకేసారి లేవడం అలా చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే కుండల శక్తి జాగృతమై ఉంటుంది కదా, అది స్వాధిష్టాన చక్రం మీద దాని ప్రభావం ఉండి మనకి కోరికలు కామోద్రేకం పెరుగుతూ ఉంటుంది. సో ఆ కామోద్రేకం పెరిగినప్పుడు దాన్ని తమాయించుకొని ఉండగలుగుతారు. కొంతమంది ఉండలేని వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుదారి బట్టే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ హాల్లో మాట్లాడిద్దాం, మీరు అటు బయటికి వెళ్ళి మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ ఉంది. సో ఇది ఓవరాల్గా అది నాకు పేజ్ నెంబర్ గుర్తులేదు, నేను మెన్షన్ ఇక్కడ ఇదే అనుకున్నా, తీరా చూస్తే ఇక్కడ కనిపించట్లేదు. చదివింది మాత్రం ఇదే 42గా 43 చాప్టర్ అదే అని ఉంది కదా. అదే కదా అర్థం కాల, ఇక్కడ కనిపించలేదు. నేను ఈసారి స్కెచ్ పెట్టి మార్క్ చేసి చదువుతాను. ఓవరాల్గా అది ఆయన చెప్పింది. ప్లస్ యోగ సాధనలో అందుకే డైరెక్ట్ ధ్యానంలోకి వెళ్ళొద్దు. అసలు ఎందుకంటే మనం మాట్లాడుకుంది స్టార్టింగ్ కూర్చొని ఏం చేస్తున్నాం, సర్పిన్ బ్రీతింగ్ చేస్తున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం, కాయకల్ప చేస్తున్నాం, అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేస్తున్నాం.
సో ఈ రెండు చేయడం వల్ల ఏమవుతుందంటే స్లోగా కుండల శక్తి అప్పుడే కదులుతుంటుంది, అప్పుడే దానిలో కదలికి వస్తూ ఉంటుంది. పడుకున్న పాము ఎలా చుట్టుకొని ఇలా పడుకుంటుందో అలాగే మనలో కూడా కుండల శక్తి కూడా నిద్రాణంగా ఉంటుంది. నిద్రాణంగా ఉన్న కుండల శక్తిని కూడా గౌరవంగా లేపాలి పైకి. ఆల్రెడీ మనం రోజువారీ కార్యక్రమాలకు వాడుకునే శక్తి కూడా కుండల శక్తే, అమ్మవారి శక్తే మనం వాడుకునేది. కాకపోతే ఆధ్యాత్మికంగా ఇంకొంచెం అంటే ఆ శక్తిని ఇంకొంచెం పై స్థాయిలో ఉపయోగించుకోవాలి. సో ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? నిద్రపోతున్న పామును ఒక్కసారి ఇలా కదిలిస్తామా? స్లోగా లైట్గా అలా అలా అంటుంటారు, అది స్లోగా ఓపెన్ అవుతూ ఉంటుంది. అలాగే కుండల శక్తిని కూడా అలాగే స్లోగా జాగృతం చేయాలి. అలాగా చేసినప్పుడు మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు బాగా కుండల శక్తి పైకి కిందకి నడిచే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అందువల్ల గౌరవం ఇచ్చి ముందు యోగ సాధన చేసుకుని తర్వాత స్లోగా స్టెప్ వైజ్గా పెంచుకోవాలి, ఏకాగ్రత పెంచుకోవాలి. మనం చేసే పని పట్ల పూర్తి స్థాయిలో ఏకాగ్రతగా ఉండాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఫోన్లు వచ్చినాయి కదా, మనమైతే ఆ స్థాయిలో మెడిటేషన్ చేయాలనుకుంటే ఫోన్ కూడా నాకు అవసరం లేదు, వాళ్ళే అవసరమైతే ఇంకో 10 సార్లు చేసుకుంటారు, తర్వాత నేను చూసుకుంటా, ఇప్పుడు నాకు సంబంధం కాదు, ఈ గంటన్నర నాదే, ఈ గంటన్నర సమయం నాదే అని ఒక దృఢ సంకల్పం ఉంటుంది చూసారా, అదే ధారణ కింద వెళ్తుంది. ప్రత్యాహారం అంటారు పట్టించుకోకుండా ఉండడాన్ని. అంటే అక్కడ కళ్ళు, ఇప్పుడు అక్కడ పాట వస్తుంది, మనం పట్టించుకోవట్లేదు, ఎందుకు? స్వాధ్యాయం మీద ఇంట్రెస్ట్ తోటి ఉన్నాం కాబట్టి. ఆ పాట మామూలుగా అయితే ఎన్నో ఆలోచనలు వెళ్తాయి దాని గురించి విశ్లేషించుకుంటా పోతే కదా. అన్ని ఆలోచనలు రాకుండా మనం ఈ మాత్రమైనా ఉండగలిగామంటే ఎందువల్ల? ఏకాగ్రత ట్రై చేస్తున్నాము. సో ధారణ అంటారు దాన్ని. సో ధారణ సరిగ్గా ఎవరైతే సాధన చేయరో వాళ్ళ కుండల శక్తి అది దాన్ని కంట్రోల్ చేసే అది వాళ్ళ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల అది కామ కోరికలు వచ్చినప్పుడు ఇది సహజం అనుకుంటారు, కానీ అది కాదు. కామోద్రేకం కలుగుతున్నా దాన్ని తమాయించుకొని మామూలుగా ఉంటారు కదా, అంటే అది భగవంతుని యొక్క ఆనందంలో ఒక రూపం అది అనేసి అర్థం చేసుకుంటారు. అంతేగాని అక్కడ కామ కోరికలు తీర్చుకోవాలని వెంపర్లాడరు ఎవరు? నిజంగా సాధన చేసేవారు. సో ఆ డిఫరెన్స్ వాళ్ళు కనుక్కోగలుగుతారు సాధకుడు ఎప్పుడు? ఎవరికైతే ఏకాగ్రత ఎక్కువ సాధన చక్కగా చేస్తారో వాళ్ళు. అదే ధారణ, దాన్ని ధారణ అంటారు. ధారణ ఎవరైతే సాధన చేయరో వాళ్ళు తొందరగా తప్పుదారి పట్టే ప్రమాదం ఉంటుంది. సో అందుకే యోగాసనాలు, ప్రాణాయామం, ఈ స్వాధ్యాయం ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మనం ఒక క్రమ పద్ధతిలో ఒక దారిలో వెళ్తాం, నీట్గా వెళ్తాం, పక్కదారి పట్టకుండా ఇటు వెళ్ళిపోకుండా ఉపయోగపడుతూ ఉంటాం. సో ఇది అష్టాంగ యోగం అదే మనకు చెప్పింది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ప్రత్యాహార అంటే కళ్ళు చూస్తున్న దృశ్యం గురించి పట్టించుకోం, కళ్ళతో చూస్తాం కానీ ఇంక దాని గురించి ఇంక రెండో ఆలోచన చెయ్యం. ఇప్పుడు ఒక వ్యక్తిని ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను, ఇంకా వేరే ఆలోచనే లేకుండా నా పాటికి నేను స్వాధ్యాయం చెప్తున్నాను. అక్కడ అంటే ధారణ ఉండబట్టే కదా మనం మాట్లాడుతున్న విషయం గురించి ఆలోచించగలుగుతున్నాం. లేకపోతే ఇది పోతుంది కదా, మళ్ళీ అటే చూస్తూ వేరే వాళ్ళ వైపు అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం. సో అది ధారణ కిందకు రాదు. సో ధారణ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ధ్యానం తర్వాత ఎంతవరకు వచ్చింది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, 5వ ధారణ. తర్వాత ప్రత్యాహారం అవ్వలేదుగా. ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. సమాధి అంటే ఇంకేం లేదు అసలు. ఇంక వాళ్ళు ఇక్కడ ఉంటారు కానీ వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది మొత్తం. ఇది శరీరము, తన పైన ఉంటాడు, ఆత్మగా సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఏది? సమాధి స్థితిలో వాళ్ళు. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే రమణ మహర్షి. అంటే మన మధ్యలో ఉన్న వ్యక్తుల్లో ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళల్లో రమణ మహర్షి అట్లా ఉండేవాళ్ళు, ఆత్మిక స్థితిలోనే ఉండేవాళ్ళు. సో అది దాన్ని సమాధి స్థితి అంటారు. మనమేమో ధ్యాన స్థితి వరకు ప్రయత్నం చేస్తే చాలు ఈ జన్మకి. తర్వాత కొన్ని జన్మల పుణ్యం వల్ల ఆటోమేటిక్గా సమాధి స్థితి ఎవరైనా వెళ్ళాల్సిందే ఆ స్థాయికి. అయితే అది ఎన్ని వేల జన్మలు పడుతుంది అనేది మనకు తెలియని దానికోసము అది ఆలోచించేసుకొని ఇప్పుడు రాబోయిందా ఏంది అని ఉండకూడదు. ఎందుకు? నువ్వు జర్నీలో లేట్ అయిపోతున్నావు. నువ్వు వెళ్ళడం అయితే ఖాయం, వెళ్ళాల్సిందే అక్కడికి. అది నువ్వు ఎన్ని జన్మలు తీసుకుంటావో అది నీ మీద ఆధారపడింది. అది కుక్క జన్మ లేకపోతే నక్క జన్మ, ఏ జన్మ అయినా నువ్వు ఆ జన్మ వేస్ట్ చేసుకున్నట్టే కదా. కుక్క జన్మ, నక్క జన్మకి అసలు మోక్షం వైపు సాధనకి అర్హతే లేదు. వాళ్ళ కనీసం ఆధ్యాత్మికత వైపు వెళ్ళేదానికి ఆ జీవికి ఉండదు, మనిషి జన్మకు మాత్రమే ఉంది.
సో ఎప్పటికొస్తుందో తెలియదు మళ్ళీ మనిషి జన్మ. ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మనిషి జన్మ రావాలని లేదు. చేసిన పాపాలు పుణ్యాలు దాని ప్రకారంగా బేరీజ్ వేసుకొని మన ఆత్మే సెలెక్ట్ చేసుకుంటుంది ఒక శరీరాన్ని. అది జంతు శరీరం అవ్వచ్చు, లేకపోతే ఇంత చిన్న పురుగు శరీరం అవ్వచ్చు. అంటే మన అభిరుచులను బట్టి ఉంటుంది అది ఎట్లా అని. సో అందుకని ఉన్నప్పుడు కనీసం ఈ మాత్రమైనా పుణ్యం కొంచెం చేసుకుంటూ ఉంటే అది స్లోగా ఏమవుతుంది, మనకి ముక్తికి దగ్గరగా కొంచెం ఒక 2 అడుగులైనా పడతాయి కదా. అది టార్గెట్ మనకు తెలియదు ఎంత అనేది. అదే మన ప్రయత్నం మనం చేయాలి అంతే. భక్తి అనేది కనుక కొంచెం ఏర్పరచుకోగలిగితే ఆ భక్తే ప్రయత్నం లేకుండా మనల్ని లాక్కెళ్ళిపోతూ ఉంటుంది కొంతమేర. అంతే కదా. మొదటి 2 అడుగులే కష్టమే నడిచేటప్పుడు. పసిపిల్లవాడికి కూడా చూడండి, మొదటి అడుగు వేసేటప్పుడు ఎంత కష్టపడతాడో, తర్వాత 2వ అడుగు 3వ అడుగు, ఒక 4 అడుగులు వేసేటప్పటికి ఇక 2-3 రోజుల్లోనే ఎంతో డిఫరెన్స్. చెంగున పరిగెత్తుతూ ఉన్నట్టుగా అంత స్పీడ్గా నడుస్తాడు. అట్లాగే ముందు ఆ దారిలో మోక్ష ప్రాప్తికి సంబంధించిన ఆధ్యాత్మిక మార్గంలో పడాలే కానీ భక్తి ఉంటే చాలు. భక్తి, శ్రద్ధ, కొంచెం వైరాగ్యం ఇవి ఉంటే అవే లాక్కెళ్తాయి మనం. అందుకనే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆటోమేటిక్గా ముక్తికి ఒక చక్కటి సాధనాలు అన్నమాట మనకు చెప్తారు. ధ్యాన ముద్ర, డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వాధ్యాయం అద్భుతంగా ఉంది.